ఇంతలో అగ్నిగుండము నుండి ఎంతో తేజస్సుతో ఒక దివ్య పురుషుడు చేతిలో ఒక బంగారు పాత్రతో బయటకు వచ్చాడు. ఆ పాత్రలో పాయసం ఉన్నది. దానిని దశరథుడికిచ్చి ఈ పాయసాన్ని దశరథుడు ముగ్గురు భార్యలకు తినిపించమని చెప్పి అదృశ్యమయ్యాడు. దశరథుడు ఎంతో ఆనందంతో ఆ పాత్రలో సగం కౌశల్యకు, మిగిలిన దానిలో కొంత సుమిత్రకు, కొంత కైకేయికి ఇచ్చాడు. దానిని తాగిన వెంటనే ముగ్గురు రాణులు గర్భవతులయ్యారు. కొన్ని నెలల తర్వాత కౌశల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వశిష్ఠ మహర్షి నలుగురు పుత్రులకు పేరు పెట్టాడు. నలుగురిలో పెద్ద అయిన శ్రీరాముడు ధనుర్విద్యలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. లక్ష్మణుడు రాముడికి ఎంతో దగ్గరగా పెరగటం, రామచంద్రమూర్తిని అనుసరించడం వలన రాముడు లక్ష్మణుడు లేనిదే నిద్ర కూడా పోయేవాడు కాదు. ముగ్గురు కూడా అన్న రామచంద్రమూర్తినే అనుసరిస్తూ ఉండేవారు. 14 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు విశ్వామిత్రుడు దశరథుడి వద్దకు వచ్చాడు. దశరథ మహారాజు సంతోషంతో, ఓ మహర్షి, మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరు ఏది చెప్పినా సరే అది తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పాడు.